వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్ మస్కుల మాయాజాలం పనిచేస్తుందా? బిట్ కాయిన్తో ప్రమాదమేనా? ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపై క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా బిట్ కాయిన్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా. ఇది డాలర్ కాదు, రూపీ కాదు, తీరం కాదు, పౌండ్ కూడా కాదు. అసలు ఇది ఏ దేశపు కరెన్సీ కాదు. ఏ దేశంలోనూ చట్టబద్ధత లేదు. అయినా సరే ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. అసలు ఈ బిట్ కాయిన్ ఎలా పుట్టింది? బిట్ కాయిన్ సంపాదించాలంటే ఎలా? ఇందులో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా? అసలు ఇంతకీ క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? దీన్ని ఎలా సంపాదిస్తారు? ఒకప్పుడు వస్తు మార్పిడి జరిగేది. ఆ తర్వాత రాగి, వెండి, బంగారు నాణాలు వచ్చాయి. 1792లో తొలిసారిగా పేపర్ రూపంలో డాలర్స్ మార్కెట్లోకి తెచ్చింది. అక్కడి నుండి ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా పేపర్ కరెన్సీని చలామణిలోకి తెచ్చాయి. ఇలా మారుతున్న కాలాన్ని బట్టి కరెన్సీ మారుతూనే వచ్చింది. ఇప్పుడంతా డిజిటల్ యుగం, అంతా టెక్నాలజీ మాయ. అలా పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ. క్రిప్టో అంటే రహస్యం. ఇది డిజిటల్ కరెన్సీ. ఇది క్రిప్టోగ్రఫీ నియమాల ఆధారంగా పనిచేస్తుంది. మనం రోజు వాడుతున్న ఫోన్పే, గూగుల్ పే లాగా ఇదో వ్యాలెట్ అంతే. క్రిప్టోగ్రఫీ ఫార్ములాతో బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి దీన్ని తయారు చేస్తారు. అయితే ఇది డాలర్ లాగానో మన రూపీ లాగానో ఇది ఏ దేశానికి చెందింది కాదు. క్రిప్టో కరెన్సీలపై ఎవరి నియంత్రణ ఉండదు, ఫిజికల్గా కనిపించదు. వరల్డ్ వైడ్గా 6000 దేశాలకు క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. సతోషి నకమోటో అనే వ్యక్తి 2008లో బిట్ కాయిన్ కరెన్సీని క్రియేట్ చేశారు. అయితే అసలు అతను ఎవరు, ఎక్కడున్నాడో తెలియదు. అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఆగస్టు 18, 2008న బిట్ కాయిన్ .org అనే సైట్ నుండి సతోషి రూపొందించిన సెక్యూర్డ్ హ్యాష్ అల్గారిథం 256 ద్వారా బిట్ కాయిన్ వచ్చింది. ఈ అల్గారిథంతో కేవలం 2,10,00,000 బిట్ కాయిన్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. అలా రకరకాల బిట్ కాయిన్స్ పెరిగాయి. ప్రస్తుతం 1,80,00,000 బిట్ కాయిన్స్ చలామణిలో ఉన్నట్టు టాక్. ఇప్పుడు పెట్టుబడిదారుల ఆలోచన మారింది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్నిచ్చే అవకాశాల వైపే అందరి చూపు పడింది. రిస్క్ అయినా పర్లేదు కానీ ఎక్కువ ఆదాయం అందుకోవాలనే ఆశే అందరిది. రాను రాను క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అన్ని దేశాల్లో క్రమంగా చలామణి ఎక్కువ కావడంతో డిమాండ్ పెరిగిపోతుంది. బిట్ కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తులు ఉండరు. వీటితో జరిగే వ్యవహారాలు అత్యంత పారదర్శకం. అయితే వీటిలో పెట్టుబడి ఎప్పటికీ సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఒక జూదం లాంటిదే. దీనికి గ్యారంటీ ఉండదు. అయినా లాభం ఎక్కువ కావడంతో దీని క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. బిట్ కాయిన్ను ఓ ఆస్తిలా దాచుకోవడానికి వీలు లేదు. ఒక్కసారి పెట్టుబడి పెట్టి రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉండదు. అప్పటికప్పుడు ఆ సమయానికి ఓ పెట్టుబడికి బిట్ కాయిన్ అవకాశం మాత్రమే. ఏ బ్యాంకు కూడా అధికారికంగా ధృవీకరించకపోవడంతో బిట్ కాయిన్ మీద ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. అటు వర్చువల్ మనీ కావడంతో హ్యాకింగ్ ప్రమాదానికి ఛాన్స్ ఉందనే భయాలు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక బిట్ కాయిన్ ర్యాలీ ఊపందుకుంది. వీటిపై ట్రంప్ సానుకూలంగా ఉండడం, అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని ప్రకటించడం ఇందుకు కలిసి వచ్చాయి. ప్రస్తుతం రికార్డు స్థాయిలో బిట్ కాయిన్ వాల్యూ $1,00,000 చేరింది. గడిచిన 4 వారాల్లోనే ఏకంగా దీని వాల్యూ 45% పెరిగింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే 1,20,00,000 మార్కును కూడా చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి ట్రంప్ అనుకూలంగా వ్యవహరించడమే బిట్ కాయిన్ దూకుడుకు కారణమని చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే బిట్ కాయిన్ వాల్యూ రికార్డు స్థాయికి చేరింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆయన మాటలతో ఇన్వెస్టర్లలో ఆశలు చిగురించి పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఇదే ఊపు ఉత్సాహం కొనసాగితే బిట్ కాయిన్ విలువ $1,00,000 చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్కు క్రిప్టో కరెన్సీ మార్కెట్ వాటాలున్నాయి. ఇదే మిగతా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు బిట్ కాయిన్ అనేది పెద్ద స్కామ్ అని, అది నమ్మదగింది కాదని చెప్పిన ట్రంప్ గారికి ఉన్నట్టుండి క్రిప్టో మీద ఇంత ప్రేమ పెరగడానికి కారణం ఏమిటన్నది ఆలోచించాల్సిందే. అంతేకాదు, ఈ మధ్యనే ట్రంప్ తన 2 కొడుకులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్ ప్రమోట్ చేసిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఆర్థిక భద్రతకు, స్వేచ్ఛగా లావాదేవీలు నిర్వహించడానికి సహాయపడుతుందని ప్రచారం చేశారు.
అయితే గతంలో ఒకప్పుడు బిట్ కాయిన్ను ట్రంప్ స్కామ్ అన్నారు. ఇది ఏమాత్రం నమ్మదగింది కాదు అని చెప్పారు. కానీ తర్వాత ఏమైందో కానీ క్రిప్టోపై మారు మనసు పొందారు. ఏకంగా అమెరికాను క్రిప్టో క్యాపిటల్గా చేయబోతున్నాం. ఈ పని మనం చేయకపోతే చైనా ఎలాగో ఆ పని చేస్తుంది. మనం వెనకబడిపోతాం అంటూ క్రిప్టో పాట మొదలుపెట్టారు. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తాయని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే బిట్ కాయిన్ వాల్యూ రికార్డు స్థాయికి చేరింది. ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో బిట్ కాయిన్ ధర $69,374 ఉంది. అయితే క్రిప్టోతో వ్యవహారం అంత ఈజీ అయితే కాదు. ఈ మార్కెట్ 2 ఏళ్ల ముందు $17,000 పడిపోయింది. మార్కెట్లో క్రిప్టో మీద భయాలు, అనుమానాలు ఇన్వెస్టర్లను భయపెడతాయి. అందుకే కాస్త ఆచి తూచి అడుగులు వేశారు క్రిప్టో నిపుణులు కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ దూకుడు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ గెలవడం, ఎలాన్ మస్క్కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బిట్ కాయిన్ ఆకాశంలోకి దూసుకుపోయింది. దీంతో పాటు గతంలో ఎస్ఈసి బాధ్యతలు నిర్వహించిన పాల్ అట్కిన్కు ట్రంప్ మరొకసారి అవే బాధ్యతలు అప్పగించడం సానుకూల ప్రభావం చూపింది. కొత్త ప్రభుత్వంలో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి. ప్రస్తుతం రికార్డు స్థాయిలో బిట్ కాయిన్ వాల్యూ $1,00,000 చేరింది. గడిచిన 4 వారాల్లోనే ఏకంగా దీని వాల్యూ 45% పెరిగింది. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే త్వరలో 1,20,00,000 మార్కును కూడా చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు క్రిప్టో ట్రెండింగ్ సంస్థ బక్త్ను కొనుగోలు చేయడానికి ట్రంప్ సోషల్ మీడియా సంస్థ